ఆలకించుడి, నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును. మీరు జనముల ఐశ్వర్యము అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహము వలె మీ యొద్దకు దానిని రాజెత్తును. మీరు చంకను ఎత్తి కొనబడుదురు. ఈ వాక్యపు భాగంలో చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఈ పూట మీ వినికిడిలో ఒక్క సంగతి చెప్పాలని అనుకుంటున్నాను. అదేమిటంటే, నది వలె సమాధానం ఆమె యొద్దకు పారజేయుదును. అది పొర్లిపారును, అది జల ప్రవాహం వలె సమాధానం ఉండును అని వాక్యంలో చదివాం. ఇది యెరూషలేము పట్టణాన్ని గూర్చి యెహోవా దేవుడు సెలవిస్తున్నటువంటి మాట. ఆ మాట మనకు వాగ్దానంగా ఒక చిన్న సందేశాన్ని మీకు చెప్పాలని నేను కోరుకుంటున్నాను. నది వలె సమాధానం దేవుడు మనకి ఇవ్వాలని కోరుకుంటున్నాడు, ఓ ప్రత్యేక వాగ్దానంగా. ఆ సమాధానం వచ్చిందనుకోండి, మన దుఃఖం సంతోషంగా మారిపోతుంది. మనం సమాధానంగా ఉన్నప్పుడే మన దగ్గరకు వచ్చే వాళ్ళకి ఆ సమాధానాన్ని మనం పంచగలం. మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించి బైబిల్లో చదివితే ఆయన సమాధానకర్త అని రాసింది. ఇక పరిశుద్ధాత్మ దేవుని గురించి చదివినప్పుడు కూడా పరిశుద్ధాత్ముని ఆయన సమాధానకర్త అని రాసింది. మన దేవుడు సమాధానాన్ని ప్రకటించేవాడు, సమాధాన నిధి, సమాధానం మనకు అనుగ్రహించుటకు ఆశతో ఎదురు చూస్తూ కోరుకుంటున్నటువంటి వాడు. అది సమాధానాన్ని మనకు ఎలా ఇవ్వాలని ఆశిస్తున్నాడంటే, ఆయన నది వలె ఇవ్వాలని ఆశిస్తున్నాడు. నది వలె అని అన్నప్పుడు ఈ నదికి ఉండే గుణాలు ఏమై ఉంటాయి అని నేను కొంచెం ఆలోచించాల్సి వచ్చింది. నది గుణాలు ఏమిటి, సముద్రపు గుణాలు ఏమిటి? సముద్ర గుణాలు చాలా ఉన్నాయి. నదికి ఉండే గుణాలు బైబిల్ ఏం చెబుతుంది, బైబిల్ ఏమని వ్రాసింది అనే సంగతిని గురించి కొంచెం చదవాలనిపించింది, అది వెతకాలనిపించింది. ఒక చోట చదువుతూ ఉన్నప్పుడు ఒక నది కలదు. ఆ నది దేవుని మందిరపు గుమ్మములో పుట్టిందట. అది కొంచెం దూరం వచ్చింది, మోకాళ్ళ లోతు వచ్చింది. ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత నడుము లోతుకు వచ్చింది. ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత గొంతు వరకు వచ్చింది. ఇంకా కొంచెం దూరం పోతే ఇక కాళ్ళు అందట్లేదు, అందలేనంత లోతైపోయింది. అది ఈదేందుకు మాత్రమే ఉపయోగపడుతుంది, ఈదితేనే మనం తేలగలుగుతాము అనే సంగతి బైబిల్లో కనిపించింది. అంటే దీంట్లో మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయాలు ఏమిటంటే, ఈ నది దేవుడు మనకిచ్చే ఈ నది వల్ల ఉన్న సమాధానం ఎక్కడ పుట్టింది? దేవుని మందిరపు గుమ్మములో పుట్టింది. యేసు ప్రభు అంటాడు, నేనే గుమ్మాన్ని, నా ద్వారానే ఎవరైనా తండ్రి దగ్గరకు పోగలరు, నా ద్వారా కాకుండా దొడ్డిదారిని ఎవరు వెళ్ళలేరు. నేనే గుమ్మాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నేనే మార్గాన్ని. ఈ గుమ్మములో నుండి ఈ నది ప్రవహిస్తుంది. అది సమాధానపు నది. నది వల్ల సమాధానం అక్కడి నుంచి బయలుదేరుతుందండి. అనుభవించే కొద్దీ ఈ యొక్క సమాధానం ఏమవుతుందంటే లోతైపోద్ది. తర్వాత నీకు అందలేనంత, నీవు ఎంత లోతని చెప్పలేనంత లోతుగా ఆ సమాధానం నీ జీవితంలోకి నిండిపోద్ది. అవునే, అక్కడక్కడ ఉంటాయండి గుంటలు. ఆ గుంటల్లో నీళ్లు ప్రవహించవు. కదిలించిన వెంటనే లోపల ఉన్నటువంటి కుళ్ళు, కంపు, మురికంతలా పైకి లేచేస్తాయి. అయితే ప్రవహించే నదిలో ఈ కుళ్ళు, కంపు, దరిద్రం ఏమీ ఉండదు. ప్రవహిస్తున్న నీళ్లు పవిత్రమని చెప్తారు. గుమ్మంలో ప్రవేశించిన నీళ్లు ఎక్కడి వరకు వెళుతున్నాయి? ఇప్పుడు ఈ యొక్క నది లేక మనకు అనుగ్రహించే సమాధానం చాలా లోతైంది. ఈ సమాధానం ఇంత అని మనం చెప్పలేనంత సమాధానాన్ని దేవుడు మనకి ఇచ్చేదానికి సిద్ధపడుతున్నాడండి. తర్వాత ఏంటో తెలిసిన, ఈ నదులు చాలా పొడుగ్గా ఉంటాయి. మహారాష్ట్రలో ఎక్కడో ప్రారంభమయ్యి అవి వచ్చి కృష్ణా జిల్లాలో కలుస్తాయి, లేక వెస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి తీరాల్లో సముద్రంలో కలుస్తాయి. అంటే నది వలె అని దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు వాగ్దానం ఎందుకు చేస్తున్నాడు? సమాధానకర్త అయిన దేవుడు నది వలె సమాధానాన్ని మీకు ఇస్తారని ఎందుకంటున్నానంటే, ఈ యొక్క నది యొక్క పొడుగు చాలా ఉంది. అది వెళ్ళిన ప్రతి చోట
ప్రారంభించింది ఎక్కడని? అక్కడ అంత లోతు లేదు. తర్వాత వచ్చింది నిన్ను చిన్న పిల్ల నదుల దగ్గర కలిసి బాగా లోతైంది. ఈ లోతైన నది వెళ్ళిన ప్రతి చోట అది చేస్తున్న పని ఏమిటంటే అందరినీ ఇటువైపు అటువైపు ఇరువైపులో ఉన్నటువంటి ఆ చెట్లని పొలాల్ని ఫలవంతం చేస్తుంది, పచ్చగా చేస్తుంది, సారవంతంగా చేస్తుంది. సమాధానం, దేవుడిచ్చిన సమాధానం నీవు అనుభవిస్తే నువ్వు వెళుతున్న ప్రతి చోట సస్యశ్యామలంగా, నువ్వు వెళుతున్న ప్రతి చోట అది ఆశీర్వాదకరంగా అనేక కుటుంబాలకి, అనేక మంది ప్రజలకి దేవుడిచ్చిన సమాధానంతో నువ్వు నింపబడినప్పుడు అది అనేకులకు ఆశీర్వాదకరంగాను, అనేకుల జీవితాలను సాక్ష్యంగాను, ఫలవంతంగాను మార్చే అనుభవంలోకి తీసుకొస్తుంది. ఆ సమాధానం మీకు ఇవ్వాలని ఆశిస్తున్నాడు. పాలస్తీనా ప్రాంతాల్లోకి నేను వెళ్ళినప్పుడు లెబనాన్ కొండల్లో ప్రారంభమైన జోర్డన్, యోర్దాను నది కొంచెం దూరం వచ్చిన తర్వాత ఒక పెద్ద సరస్సుగా మారిపోతుంది. దానిని కిన్నెసరెత్తు సరస్సు అంటారు. లేక ఇప్పుడు వాడుకలో ఉన్న మాట ఏమిటంటే గలిలయ సముద్రం అని. అది సముద్రం కాదండి, అదొక నది. ఆ నది ఒక చోట సరస్సుగా మారింది. ఆ సరస్సు యువతలు నిలబడి అటు చూస్తే అద్దరి కనబడదు, అటు వెళ్ళి ఇటు చూస్తే ఇదరి కనిపించదు. ఆ నది ఒక చోట అంత విశాలమైపోయింది. ఆ చుట్టుప్రక్కన అనేక నాగరికతలు. గలిలయ ప్రాంతం, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మంచినీటి వసతిని కలిగించి వాళ్ళ దాహాన్ని తీరుస్తున్నటువంటి ఆ సరస్సుగా అది మారింది. అక్కడి నుంచి పొర్లి పారుతున్నటువంటి నీళ్లు మరో నది వల్లే ప్రారంభమైనప్పుడు ఆ నది ప్రారంభంలో, ఆ దగ్గరలో, ఆ ముఖద్వారంలో జరిగేది ఏంటంటే యేసుక్రీస్తు బాప్తిసాన్ని పొందాడు. అదే చోట నేను కూడా 6 సార్లు ఇంచుమించు ఒక 60 మందికి బాప్తిసాలు ఇచ్చాను. దట్ సేమ్ ప్లేస్, బాప్టిజమల్ సైట్. సరస్సులో నుంచి పొర్లి పారుతుంది. నది ఒక దగ్గర గుట్టుగా ఉండదు, అది అనేకుల్ని తడిపి అనేక దాహాన్ని తీర్చి చుట్టూ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని ఆదరించి ఇద్దరి తెలియని పరిస్థితిగా అంత విశాలమైపోయి ఆ తర్వాత మరలా అది పొర్లి పారుతుంది గోల్డెన్ హైట్స్ దాకా. గోల్డెన్ హైట్స్ దాకా అది ప్రవహించి మృత సముద్రంలో చేరుతుంది. నా ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ మంచి నీటి ఈ నది వలె అని యెరూషలేముల గురించి ఆయన చెప్తున్నప్పుడు ఈ సరస్సుని మనసులో పెట్టుకొని, ఈ నదిని మనసులో పెట్టుకొని, ఈ నది ఇరువైపులో ఉన్నటువంటి ఆ కళకళలు గుర్తించిన వాడై మీ జీవితానికి సమాధానాన్ని నది వలె నేను ఇస్తానంటున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దగ్గర నువ్వు పొందిన సమాధానం ఎంత అని నిన్నడిగితే ఇంత అని నీవు చెప్పలేవు. ఎందుకంటే దాని వెడల్పు ఎంతో నీకు తెలియదు, దాని లోతు ఎంతో నీకు తెలియదు, దాని పొడవు ఎంతో నీకు తెలియదు. కానీ అది ఎక్కడి నుంచి బయలుదేరింది చెప్పగలవు. ఎక్కడి నుంచి తెలిసిన దేవుని మందిరంలోని గుమ్మలో నుంచి ప్రారంభమైంది. నా యేసయ్య నాకు ఇచ్చిన సమాధానం అని నువ్వు చెప్పగలవు. కానీ దాని లోతు, వెడల్పు, ఎత్తు ఎంతో నీకు చెప్పేదానికి వీలు కాదు. కారణం ఏంటంటే అది నది వలె ప్రవహిస్తుంది మన వ్యక్తిగత జీవితాలలో. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఒక అతను వచ్చాడు, ఎవరన్నా ముగ్గురు రండి, ఎవరన్నా ముగ్గురు స్టేజ్ మీదకి రండి. వెంటనే ఇదిగో ముగ్గురు వచ్చాడు పైకి. ఈయన ఏమంటున్నాడంటే, ఈయన బాగా వినండి, ఈయన ఏమంటున్నాడంటే దేవునికి నాకు మధ్యలో ఉన్నటువంటి అడ్డులన్నీ తొలగిపోయాయి, నేను ఇప్పుడు దేవునితో సమాధాన పడ్డాను అన్నాడు. ఈయన బాగా వినండి, ఈ డిఫరెన్స్ కనిపెట్టండి. దేవునితో నేను సమాధానం పడ్డాను. ఒకప్పుడు దేవుని సన్నిధిలో నిలబడలేను, తలెత్తలేను, ముఖం చూపించలేను, నాకు ఆయనకి మధ్యలో పాపం అడ్డొచ్చింది కనుక దేవునితో నేను ఇప్పుడు సమాధాన పడ్డాను అన్నాడు. ఈయన ఏమంటున్నాడు తెలిసిన, నేను దేవుని సమాధానాన్ని పొంది ఉన్నాను అన్నాడు. ఈయన దేవునితో సమాధానం పడ్డాడు. అయితే దేవుడు ఏం చేశాడు తెలిసిన, ఈయనతో ఏం చెప్పాడు తెలిసిన, దేవుడు నీ పాపాలు క్షమించాను, నీ అక్రమాలు క్షమించాను, నా రక్తంతో గడిగేశాను, అందుకని నా సమాధానం నీకు ఇస్తున్నాను అని. ఈయన దేవునితో సమాధానం పడ్డాడు, ఈయన దేవుని సమాధానాన్ని పొందాడు. ఈయనేమంటున్నాడు తెలిసిన, అసలు సమాధానకర్తే నా గుండెల్లో ఉన్నాడు అన్నాడు. ఈ మూడు అనుభవాలు, సమాధానకర్త నా గుండెల్లో ఉన్నాడు అన్నాడు. అంటే అర్థం ఏంటంటే మన ప్రభువైన యేసుక్రీస్తు సమాధానకర్త.
ఆయన సమాధానాన్ని ఈయనకిచ్చాడు. లోకం ఇవ్వలేని సమాధానం, సమస్త జ్ఞానములకు మించిన సమాధానం ఈయనకిచ్చాడు. ఒకప్పుడు రోగములో ఉన్నాడు, సమాధానం లేదు. రోగం బాగైంది, సమాధానం వచ్చింది. ఈయన అంటాడు, నీకు సమాధానం వచ్చింది కదా, నాకు పరిశుద్ధాత్ముడు సమాధానకర్త అయిన దేవుడు నా గుండెల్లో నివసిస్తున్నాడు, నేను పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొంది ఉన్నాను అన్నాడు. ఈయన యేసు రక్తంతో కడగబడ్డాడు, దేవునితో సమాధాన పడ్డాడు. వీళ్ళిద్దరి మధ్యలో ఇప్పుడు గొడవలు లేవు. ఇంతకుముందు ఆయన ఒక రకంగా చూసేవాడు, ఈయన భయపడతా తిరిగేవాడు. కానీ రికన్సిల్ అయ్యాడు, సమాధానపరచబడ్డాడు. ఇది ఒక అనుభవం. రెండోది, ఆయన క్షమించాడు, మంచి మనస్సాక్షినిచ్చి ప్రత్యుత్తరం ఇచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి ఒక అమ్మాయి వెళ్ళింది, పాపాత్మురాలు. ఆమెను క్షమించాడు, జీవితానికి ధైర్యం చెప్పాడు. చివరికి ఏమన్నా తెలుసా, నా సమాధానం నీకు ఇస్తున్నాను, సమాధానం కలగాలని ఇంటికి వెళ్ళిపోమన్నాడు. ఆమె ఇంకొక అమ్మాయి వచ్చింది, 12 సంవత్సరాల జబ్బు, రోగం. ఆ రోగం చేత సమాధానం లేదు. ఆమెకి సమాధానం లేకపోగా భర్త మీద అనుమానం. ఈ మనిషి రోగిస్తే అయినప్పటి నుంచి భర్త మీద అనుమానం. రోగం వల్ల అసమాధానం, భర్త మీద అనుమానం వల్ల ఇంకొక అసమాధానం. ఈ రెండింటి మధ్యలో చిక్కుల్లో పడిపోయింది. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి వస్త్రపు చెంగుని అలా ముట్టింది, బాగుపడింది. యేసు ప్రభు తిరిగి చూసి, అమ్మా నువ్వు సమాధానంగా వెళ్ళన్నాడు. ఎప్పుడు రోగాన్ని బాగు చేసి, మనస్సుని బాగు చేసి, మనస్సుకి మంచి మనస్సాక్షి ఇచ్చి సమాధానం కలగదాలో వెళ్ళిపో. యేసు ప్రభు ఇచ్చిన సమాధానం, యేసు ప్రభుతో సమాధాన పడ్డాడు ఈయన అంటాడు, పరిశుద్ధాత్మ దేవుడి పేరు సమాధానకర్త, ఆయనని నా గుండెలో నివసించేటట్లు నేను పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆనందించి గౌతులో రాస్తున్నాను. ఆ సమాధానకర్త నా గుండెల్లో నివసించుతున్నాడు అన్నాడు. సమాధానం యొక్క వెడల్పు, సమాధానం యొక్క పొరుగు ఎంతో నీవు ఇంత అని చెప్పలేవు. కానీ ఎక్కడి నుంచి వచ్చింది ఈ సమాధానం? డివైన్ పీస్, దైవికమైనటువంటి సమాధానం. మనుషులు ఏదో చేస్తారన్నప్పుడు చేస్తాడా అనే సంతోషం, ఆ సంతోషంలోనే మరలా అనుమానం, ఇతను చేసేనా చేయకపోయానా. మనుషుల మాటలు మనం పూర్తిగా నమ్మలేము. కానీ మన ప్రభు యేసుక్రీస్తు మనకు చేస్తాను అంటే చేసి తీరుతాడు. కొనుకొడు నిద్రపోడు. ఆ పని చేసేంత వరకు ఆయన నిద్రపోడు. మీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తారని ఆయన చెప్పాడు. ఆయన మీ దుఃఖాన్ని సంతోషంగా మార్చుటకు ఆయన బతుకుతున్నారు మిమ్మల్ని. అయ్యా మా దుఃఖం అట్లాగే ఉంది బాబా, సంతోషంగా మారలేదు అని మీరు అంటున్నారు. అయితే కొన్ని వేల మందికి ఆయన దుఃఖాన్ని సంతోషంగా మార్చినట్లు సాక్ష్యం చెప్తున్నారు. కనుక నీవు ఆయనతో ఎలా సమాధాన పడుతున్నావు, ఆయన సమాధానం నీకు ఎలా వస్తుంది, సమాధానం నీతో నిలిచి ఉండేటట్లు నీలో కలగవలసినటువంటి ఆత్మ అభిషేకం యొక్క ఆనందం ఎలా ఉంటుంది అని ఒక్కసారి నీవు ఆలోచించాలి. అందుకే ఆ దిశగా ప్రభు చెప్తున్నాడు. కానీ ఆయన ఇచ్చే సమాధానం నీవు అయిపోయింది అని చెప్పలేవు. దేవునికి స్తోత్రం. సమాధానాల గురించి బైబిల్లో మరొక మాట కూడా రాయబడింది. అదేంటంటే సంపూర్ణమైన సమాధానం. ఆయన మనకిచ్చే సమాధానం సంపూర్ణమైనది. ఆయన ఇచ్చే సమాధానం నీ జీవితంలో సంపూర్ణముగా నివసించి నిలిచి ఉండాలి. యేసు ప్రభు ఒక రోజున అన్నాడు, సమాధానకర్త అయిన దేవుడు మీలోకి వస్తాడు, మీతో ఉంటాడు. అయితే మీలోకి వస్తాడు, కొందరిలోకి వస్తాడు, కొందరితో ఉంటాడు, కొందరిలోకి వస్తాడు. ఆయన వచ్చాడంటే జరిగేది ఏంటో తెలుసా? వాళ్ళ కడుపులో నుంచి జీవన జల నదులు ప్రవహిస్తాయి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎక్కడెక్కడో నదులు కనిపిస్తాయి, కానీ జీవనదులు వేరు. జీవనదులు ఎండిపోవు. కాసేపు సమాధానంగా ఉండి మరి కాసేపటికే కలవరాలు వచ్చి మరి కాసేపటికే ఉగ్గురైపోయి మరి కాసేపటికి మూర్ఖత్వం ప్రదర్శించే ఆ సమాధానాన్ని మన ప్రభువైన యేసుక్రీస్తు మనకి ఇవ్వట్లేదు. ఆయన మనకిచ్చే సమాధానం జీవము కలిగిన సమాధానం. 7 సంవత్సరాలు వచ్చినప్పుడు నీళ్లు చాలా బాగున్నాయి. ఇక్కడ ఈ సంవత్సరం నీళ్లు లేవేమిటి? ఏమండి, పోయిన సంవత్సరం మీరు వచ్చింది సెప్టెంబర్ మాసంలో నీళ్లు ప్రవహించాయండి, ఎల్లవలు వచ్చాయి, నీళ్లు ప్రవహించాయి. ఇప్పుడు మీరు వచ్చింది ఎప్పుడండి? డిసెంబర్ నెలలో. ఇప్పుడు నీళ్ళని ప్రవహిస్తుందండి. ఇది జీవనది కాదు, జీవనది అయితే ఏ నెలలో అయినా ఏ వారమైనా అది జీవాన్ని మనకు ప్రకటిస్తూ, జీవాన్ని ప్రత్యక్షపరుస్తూ, దాని యొక్క ఒరవడి, దాని యొక్క ప్రవాహము ఆగిపోకుండా నిలబడుతుంది. 36వ కీర్తన 8వ వాక్యం.
మందిరములో నుంచి బాగా వినండి, సంతృప్తి సమృద్ధి మందిరంలో మీకు. మీ ఆనంద ప్రవాహములోని సభలది కదా, ఆనంద ప్రవాహం మీ కల్పలో నుంచి అది పొంది పారాలి. అది జీవనదిగా ప్రతి ఒక్కరిని తడపాలి. నిన్ను దర్శించిన ప్రతి ఒక్కరు, నీ నోటి మాట విన్న ప్రతి ఒక్కరు, నిన్ను పలకరించిన ప్రతి ఒక్కరు వాళ్ళు వాడిపోకూడదు, ఎండిపోకూడదు. నీ మాట విన్న వెంటనే వాళ్ళ యొక్క జీవం ఉట్టిపడాలి. నీ మాట విన్న వెంటనే వాడిన వాళ్ళ బ్రతుకులు జీవితాలు కళకళకళలాడుతూ చికిత్సినట్టుగా పుష్పించినట్లుగా వాళ్ళ జీవితాలు మారాలి. కారణం ఏంటంటే నది వలె ఉన్న సమాధానాన్ని బైబిల్ రాసింది. మందిరము గడపలో, మందిరపు గుమ్మంలోంచి పుట్టింది ఇది. మందిరంలో ఏముంది? సమృద్ధి. మందిరంలో ఏముంది? సంతృప్తి, సాటిస్ఫాక్షన్. నీ జీవితంలో నీవు మందిరంలోకి వస్తున్నావు. మందిరంలోకి వచ్చిన నీవు ఎక్కడికి వెళ్ళినా, ఎప్పుడు వెళ్ళినా, ఎవరిని పలకరించినా, ఎవరిని పరామర్శించినా, నీ నోటి మాట ద్వారా, నీ కను చూపు ద్వారా, నీ జీవితంలో నువ్వు చూపించే ఆదరణ ద్వారా ప్రతి ఒక్కరికి జీవం అలా కలగాలి. ఈ నది ప్రవహిస్తుంది. జీవనది ఎప్పుడు ప్రవహిస్తుందండి. కొన్ని నదులు ఎండిపోతాయి, అక్కడక్కడ నీళ్లు ఉంటాయి, పైకి తేలిటి కనబడతాయి. మనం దిగి కడుగొడుకున్నాం అనుకోసరికి ఆ లోపల కుళ్ళంతా పైకి లేస్తాం. ఇది జీవనది, నిత్య జీవానికి సంబంధించిన నది. మన నోటి మాటలో ఉన్నటువంటి ఆ జీవం, మనలో ఉన్నటువంటి సమాధానకర్త అయిన దేవుడు నోటితో పలికించే ప్రతి పలుకు అది జీవం గల పలుకుగా, సజీవ సాక్షిగా ప్రతి ఒక్కరికి కనబడాలి. మన ప్రవర్తన కూడా మన నోటి మాటలో ప్రతి ఒక్కరు గుర్తించగలగాలి. ఒకసారి నేను బస్ స్టాండ్ లో బస్సు ఎక్కడానికి వెళ్ళా. ఒక పిల్లోడు, ఒక యవనస్తుడి కుర్రాడు గుర్తుపట్టి, అన్నయ్య మా తమ్ముడికి ఆరోగ్యం బాగాలేదు, సౌదత్తుల మధ్యలో ఉన్నాడు, ఒకసారి మీరు వచ్చి ప్రార్థన చేయండి. ఏమైందంటే అదేదో కడుపులో పేగులన్నీ పూసి తినేసేయట, ఇంకా 2 రోజులు 3 రోజులు అని అంటున్నారు. మరి మీరు వచ్చి ఒక్క చిన్న ప్రార్థన చేస్తే ఆడ ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్తాది. అందరూ డాక్టర్ చేయి వదిలిపెట్టేశారు అని చెప్పాడు. ఎంత బ్రతిలాడుతుంటే వెళ్ళాలి కదా అని నేను వెళ్ళా. నాకంటే ముందు వీడు పరిగెత్తాడు. నేను లోపలికి వెళ్ళక ముందే వీడు పరిగెత్తాడు. ప్రతి వస్తున్నారా అన్నాడు. వాడు లేచి నా దగ్గరికి పరిగెత్తుకుంటున్నాను, గట్టిగా పట్టుకున్నాడు. వాళ్ళమ్మ, నాన్న, వాళ్ళన్న 2 బంధువులు అట్లా చూస్తున్నారు. ఎందుకంటే ఆడు పడకలో పడుకున్నప్పటికీ 20 రోజులు దాటిపోయింది. వాడిని బాత్రూమ్ తీసుకెళ్లాలన్నా ఏం చేయాలంటే పట్టుకొని పోవాలో పట్టుకొని, కనీసం కూర్చోబెట్టేదానికి కూడా, కూర్చునేదానికి కూడా ఓపిక లేని మనిషి అలా అంటారు. ఎప్పుడైతే ఒక దైవజనుడు వస్తున్నాడు అని తెలిసిందో వాడికి ఎక్కడ లేని బలం వచ్చేసి పరిగెత్తుకుంటూ వచ్చింది పట్టుకున్నాడు. తర్వాత నేను పైన చేసాను. ఇక వాళ్ళు వచ్చి గట్టిగా పట్టుకొని మళ్ళా ఎత్తుకొని పడకలో పడుకోబెట్టి, నేను ఎత్తుకోబారా అంటున్నాడు. అరే నువ్వు 18 రోజుల నుంచి పడిపోయినవరా, అప్సోపాలు పడ్డావు, కూర్చోబెట్టలేకపోయావు, నేను నిలబడలేకపోయావు, గొంతులో నీళ్లు పోద్దామంటే కూడా నిలబడలేదురా నీకు, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది బలమా అని అంటే వేసాను గారు వచ్చారు కదా. అంటే 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 నీ పెద్ద భక్తుల్ని, మహా నీతిమంతుల్ని, నేనే దేవుళ్ళని కాదు నేను చెప్పడం. ఒక దేవుని బిడ్డ ఒక చోటుకి వెళితే, ఒక రక్షించబడిన వ్యక్తి ఒక చోటుకి వెళితే, ఆత్మ పొందిన ఒక వ్యక్తి ఒక చోటుకి వెళితే అక్కడ దుఃఖం సంతోషంగా మారాలి. అక్కడ రోగం నిర్మూలం అవ్వాలి. తర్వాత కూర్చోబెట్టాను, అది ఇది మాట్లాడుతున్నాం. తర్వాత అన్నకి కోల్డ్ అంటున్నాడు వాడు. ఆ జబ్బు ఆ కోల్డ్ మరి తీసుకొస్తాను లేదు, నువ్వు ఉండరా బాబు, వాళ్ళు చెప్తాను, వాళ్ళు చేస్తాను అని బాగా సైకిల్ ఆడింది అంటున్నాడు. మరి నువ్వు 18 ఏళ్ళు 18 రోజులైనా నువ్వు పడుకొని అన్నం నీళ్ళు లేవురా నీకు, పడుకోరా బాబు అంటే వాడు పడుకోడు. ఎక్కడి నుంచి నీకు బలమా, ఎక్కడి నుంచి వస్తుంది? యేసయ్యతో ఒక వ్యక్తి సమాధానం పడ్డాడు, యేసయ్య సమాధానాన్ని పొందాడు. పరిశుద్ధాత్ముడు సమాధానకర్తని గుండెల్లో దాచుకున్నాడు. ఆ గుండెల్లో దాచుకున్న వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా ఆయన కడుపులో నుంచి జీవజల నదులు పారుతాయి. పారిన ఆ నీటిని, ఆ వాయిస్, ఆ శబ్దాన్ని, ఆ వ్యక్తిని చూసి చూడకముందే నీ 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 చావు బ్రతుకుల మధ్యలో ఉన్నటువంటి బ్రతుకు కళకళలాడుతూ మళ్ళా జీవకళ పుట్టుకొని వచ్చి అక్కడ జీవం ప్రసాదించబడుతుంది.
అదే ఒక సోదిగాడు వచ్చాడంటే, సోది చెప్పేవాడు వచ్చాడు అనుకో, సోది చెప్తాను నీకని వాడు లేచి ఉండేవాడు, వాడు అలాగే పడుకొని ఉండేవాడు. నేను ఎప్పుడు చేస్తాను ఆ సోదరుని కనుక్కో, నేను ఎప్పుడు చేస్తాను ఆ సోదరుని కనుక్కో. అయ్యా మా ఇంట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పవయ్యా అంటే వాడు చెప్తాడు. నువ్వు చేస్తావు, నీ కూతురు చేస్తుంది, నీ కొడుకు చేస్తాడు, అందరు చేస్తాడు. అందరు సార్ ఎవడు బతుకుంటాడు? అందరు వచ్చేవాళ్ళు కదా. వీడు చెప్పడం ఎందుకు మనకు? నా ప్రియమైన సహోదరులారా, డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, సోదిగాళ్ళ దగ్గరికి వెళ్ళినా, మంత్రాలే చేసినా నీ బ్రతుకులో శాంతి నీకు కలగదు. నీకు శాంతి కలగాలంటే నువ్వు యేసయ్యతో సమాధానం పడాలా. యేసయ్య సమాధానం నీలో నిలిచి ఉండాలా. ఆ ఇచ్చే సమాధానం జీవ నది వల్ల నీలో నుంచి దొర్లి ప్రవహించాలా, పొర్లి పారాలా. ఆ జీవ నదిలో ఉన్న ఆ అనుభవాన్ని లేఖనాలు మనకు హెచ్చరిస్తూ వస్తున్నాయి. అక్కడే ఉంది సమృద్ధి, అక్కడే ఉంది మనకు సంతృప్తి. ఎక్కడికి వెళ్ళినా, ఏమి తిన్నా, ఎవరితో మాట్లాడినా, ఎన్ని సినిమాలు చూసినా, ఎంత డబ్బు తెచ్చుకున్నా, ఎంత అప్పులు తెచ్చుకున్నా, ఎంత వడ్డీ కట్టలేకపోయినా, ఎంత జీతాన్ని సాధించినా, నీ వ్యక్తిత్వంలో ఒక సంతృప్తి నీకు కలగాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆ సంతృప్తి నీ జీవితానికి ఎప్పుడైతే వస్తుందో నీ జీవితాన్ని ఏం చేస్తుంటే మరొకరికి పంచుతుంది. దేవునికి స్తోత్రం. ఇతను దరిద్రంగా ఉంటే దరిద్రతను పంచుతాడు. ఇతను సమృద్ధిలో ఉంటే, తృప్తిగా ఉంటే ఆ తృప్తిని పంచుతాడు. అందుకే సమాధానకర్త అయిన దేవుడు మన గుండెల్లో, మన హృదయాలలో, మన సర్వ శరీరం, మన రక్తనాళాలలో, అణువున పరమాణువుల్లో కూడా ఆ సమాధానం చేత నింపబడుతున్న ఓ గొప్ప అనుభవంలోనికి మన జీవితంలోకి వెళ్ళాలి. మన రోగులకు ప్రార్థన చేసినా, కన్నీళ్లతో ఉన్న వాళ్ళకి ప్రార్థన చేసినా, బాధల్లో ఉన్న వాళ్ళకి ప్రార్థన చేసినా, మన దుఃఖం సంతోషంగా మారింది కనుక వాళ్ళ జీవితాల్లో కూడా ఆ సంతోషం, ఆ నెమ్మది, సమస్త జ్ఞానానికి మించిన శాంతి వాళ్ళకి కలిగేటట్టు ఆశీర్వదిస్తాడు. సమాధానం ఎందుకు కోల్పోతాం? మనం రోగం వచ్చినప్పుడు కోల్పోతాం, దరిద్రత ఉన్నప్పుడు కోల్పోతాం, భగవాళ్ళు మన మీదకు లేచేరినప్పుడు కోల్పోతాం. రకరకాలుగా సమాధానాలు కోల్పోయేటట్లు సాతానుగాడు మన మీద అగ్ని బాణాలు విసురుతాడు. మీ ఆనందాన్ని చూసి, మీ సంతోషాన్ని చూసి ప్రజలందరూ ఆశ్చర్యపడిపోవాలి, కలవర పడిపోవాలి. ఏమిటి మీరు ఎంత సంతోషంగా ఉండగలుగుతున్నారు, ఎంత ఆనందంగా ఉండగలుగుతున్నారు, ఎంత నెమ్మదిగా ఉండగలుగుతున్నారు? ఏమిటి దీనికి రహస్యం ఏంటి, దీని మరణం ఏంటి అని తెలుసుకునేందుకు వాళ్ళంతటి వాళ్ళే ప్రయత్నాలు చేయాలి. ఒకసారి నేను మద్రాసుకి వెళ్దామని నేమల్లో ఉన్నప్పుడు ఒక 20 మందిని పోగు చేశారు. అలా కాస్త డబ్బులు తెచ్చుకొని మద్రాసులో మీటింగ్లు ఉన్నాయి, ఆడికి వెళ్దాం, చూద్దాం, అక్కడ నుంచి మళ్ళీ మిమ్మల్ని ట్రైన్గా తీసుకొస్తాను, ఛార్జీలు ఇంత అవుతాయి, అక్కడ ఆటోలకి ఎంత అవుతాయి, ఏమైనా కొనుక్కోవాలని డబ్బులు తెచ్చుకోండి అని అన్ని చెప్పారు. అందరు చేతపాటాలు అందరూ వచ్చారు. వాళ్ళు ఏమైనా అందరు ఇది ఇచ్చేద్దాం, మనకి ఎందుకు వచ్చిన గొడవలు, బ్యాగులు మనకు తెలియదు, మద్రాసు అంటే ఏం తెలియదు అని డబ్బులంతా నాకు ఇచ్చారు. ఇంచుమించు అప్పట్లో ఒక 30,000 రూపాయలు. అప్పట్లో అంటే 3 లక్షలు అనుకున్నాం, ఇప్పట్లో అయితే 3 లక్షలు అనుకున్నాం. 30,000 రూపాయలు నా చేతికి ఇచ్చారు. అప్పుడు మద్రాసుకి 80 రూపాయలు టికెట్. అన్ని తీసుకున్నాను, టికెట్లన్నీ కొన్నాను. అన్నీ అదిగో మీరు ఈ సీట్లో పడుకోండి, మీరు ఇక్కడ ఉండండి, మీరు ఇక్కడ కూర్చోండి, మీరు ఇక్కడ మేలుకొని ఉండదు, దొంగలు చేస్తారు, అది ఇది అన్ని చెప్తున్నాను. తర్వాత ఎందుకో జేబులో చేపెడితే ఒక్క పైసా లేదు. తీసుకుని అన్ని జేబులు పెట్టుకున్నా, ఒక్క పైసా లేదు. నేను బ్యాగ్ చూస్తాను, నేను చూస్తాను, నా సూట్ కేసు తీసి చూస్తాను, ఎక్కడ చేసుకుంటూ పెట్టి ఎవరికైనా ఇచ్చాను, ఏం జరిగింది? బండి బయలుదేరి తెనాలు దాడుతూ ఉన్నాయి, గుంటూరు దాటి తెనాలు దాడుతూ ఉన్నాయి. ఇక కూర్చున్నా, ఆకాశం వైపు కళ్ళు తెచ్చారు, కూర్చొని కిటికీ పక్కన కూర్చొని ఆ కళ్ళు ఎత్తారు. అని మీరు పడుకోనన్నా, నేను చూసుకుంటామంటారు వాళ్ళు. మీరు పడుకోండి, నేను చూసుకుంటానంటే నేను. తర్వాత కథలో బాగా క్లోజ్ గా ఉంటాడు అతను. కొంచెం పక్కన కూర్చొని అన్న కొంచెం రెస్ట్ తీసుకోండి అన్న అన్నాడు. బ్రదర్ ఈ విధంగా జరిగింది, డబ్బులన్నీ పోయినాయి అన్న అన్నాడు. డబ్బులు పోయినాయి. డబ్బులంతా పోతే ఇంత ప్రశాంతంగా కూర్చున్నది ఏమిటి అన్నాడు. ఏడిస్తే వస్తాయా? ఇప్పుడు కంగారు చేసి మిమ్మల్ని లేపితే వచ్చేస్తాయా డబ్బులు? నాకు ఎక్కడ పోయేది కూడా తెలియదు అన్న. నిజమా అన్న? నిజమే. అబద్ధం చెప్తాను, మిగతా నిజమే. నేను పోయి ఆ 4-5 మగాళ్ళు లేపి ఇంక 2 ఆడవాళ్ళు లేపాడు. ఇంకిద్దరు సార్లు కదా, అసలు ఒకరి సార్లు 2 లేపాడు. అది జరిగిందంటాను. నేను గోళైపోయి అందరు నా దగ్గరికి వచ్చి అలా ఏంటన్నా ఏం లేదు, జరిగింది నిజమేనా. ఇంకొక అతను అంటాడు, కొత్తగా వచ్చాడులే, కొత్తవాడు, ఆ పెద్ద చర్చికి పోయి ఆయన వచ్చాడు. ఆయన అంటాడు నాతో, ఆయన సరదాగా వెళ్తున్నాడులే, చేతులకే సరదాగా వెళ్తున్నాడులే అన్నాడు. మరి చేతులు కాదు, మీతో నాకేం చేతుర్రా, మీతో ఏం సరదారా బాబు, పోయింది నిజమేనంటే. డబ్బులు పోతే కూర్చుంటాడు, ఇప్పుడు
అన్నా. ఇంకేం చేయమంటావు అన్న. తిన్నగా మెడ్రాస్ లో దిగామని ఎవరో కలకత్తా నుంచి వస్తారంటే వాళ్ళ కొరకు ఒక పెద్ద వ్యాన్ వచ్చింది. వాళ్ళు రాలా. ఆ ట్రైన్ ఎక్కడో ఆలస్యం అయిపోయి ఎక్కడో ఆగిపోయినట్టు నన్ను పలకించాడు అక్క. ఆయన పలకిస్తూ ప్రజలు ఏంటి అంటే 10 రోజుల కొరకు వచ్చాము. మేము ఒక 20 మంది ఉన్నాం, మమ్మల్ని ఎక్కించుకుని వెళ్తావా, మమ్మల్ని తీసుకొని దింపేసి వచ్చేస్తే మళ్ళీ వాళ్ళు వస్తారు కదా. వాళ్ళు వచ్చినట్లేదు. అందరూ ఎక్కాం, శుభ్రంగా అడగపోయాం. ఆ 3 రోజులు వాళ్ళు శుభ్రంగా అన్నం పెట్టారు, తిన్నాం, కోటాల్లో సపర్లు కొట్టాం, వాక్యం చెప్పాం. బాగానే ఉంది. నేను కూడా ట్రాన్స్లేషన్ చేస్తా ఉన్నాం అక్కడ. ఈ అరవాళ్ళకి తెలుగు వాళ్ళకి మధ్యలో బాగా చెప్తా ఉన్నాం. ఎవరు పోయి ఆయన చెప్పారు పెద్ద ఆయన, అన్న డబ్బులు ఇట్లా పోగొట్టుకున్నాడు, ఇటు పోగొట్టుకున్నట్టు కనపడలేదే అంటాడు ఆయన. మరి పోగొట్టుకున్నట్టు నేను బోర్డు తీసుకోవాలా? నేను డబ్బులు పోగొట్టుకుంటుని అది బోర్డు తీసుకొని తీరమంటాడా? ఆయన పోగొట్టుకున్నాడు కనబడలేదు. బాగానే ఉన్నాయి. బాగానే ఉంది ఎక్కడో ఉంటాం. నేను దేవునితో సమాధానం పడ్డాను, దేవుని సమాధానం నాకిచ్చాడు. ఆ తర్వాత సమాధానకర్త అయిన దేవుడు వచ్చి నా గుండెల్లో నిలిచాడు. ఇక నేనెందుకు కలవరపట్టు? తర్వాత ఆయన నా దగ్గరికి ఆఖరి రోజు వచ్చి 10,000 రూపాయలు మీ దగ్గర ఉంచుకోండి అన్నాడు. ఎందుకండి అన్న? ఉంచుకోండి, మళ్ళీ నాకు తిరిగి ఇవ్వాల్సిన అక్కరేం లేదు, మీరు వాడుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఛార్జీలు సరిపోయినాయి. అదే వచ్చేసాం. అప్పట్లో 10,000 రూపాయలు అంటే 1,00,000 రూపాయలు చేతికి ఇచ్చినట్టే అయిపోయింది. మొట్టమొదట మన మినిస్ట్రీ తరఫున నేను సైకిల్లో తిరిగే రోజుల్లో ఒక మోటార్ సైకిల్ ఉంటే బాగుంటది, తొక్కలేకపోతున్నాను అని అనుకున్నప్పుడు సరిగా 3 సంవత్సరాలు బహు జాగ్రత్తగా దాచిపెడితే 7,000 రూపాయలు అయ్యాయి. 3 సంవత్సరాలు దాచిపెడితే 7,000 అయినాయి. అది ఇచ్చి అక్కడక్కడ ఏలూరులో చిన్న మోటార్ సైకిల్, పాత మోటార్ సైకిల్ ఉందంటే ఆయన కొనుక్కొని తీసుకురమ్మంటే ఆయన కొనుక్కొని తీసుకొచ్చాడు. 7,000 రూపాయలు 3 సంవత్సరాలు పోగు చేసి. చూడండి, ఈ మందిరము, ఈ సంస్థ, ఈ సేవ, ఈ విధానాల పునాదులు ఎక్కడున్నాయో చూడండి. పునాదులు ఎక్కడున్నాయి? ఈ రోజు ఇది విశాలపరచబడింది. ఈ రోజున ప్రపంచం అంతా ప్రాకింది. దేవునికి స్తోత్రం. దీనికి లోటు ఎంతో ఎవరికి ఇప్పటికీ తెలియదు, నాకు తెలియదు. ఇది ఎలా సాగుతుందని నాకే తెలియదు. దీని లోతు అంతా అది మనం ఎంత అని చెప్పలేనంత. ఇది ఎదగలం లేదు, అడగలేము. మన కాళ్ళకి అందదు, ఇది మన మేధస్సుకి అందదు. ప్రభు మనకిచ్చే ఐశ్వర్యం కానివ్వండి, సంతృప్తి కానివ్వండి, ఆయన ఇచ్చే శాంతి సమాధానాలు కానివ్వండి, ఆయన ఇచ్చే ఆనందమే కానివ్వండి, అవి ప్రవహిస్తా సాగుతాయి. కానీ ఒక దగ్గర ఆగిపోయే పని ఉండదు. ఎప్పుడు కూడా మీ మనస్సులకి అసమాధానాన్ని రానివ్వకుండా చూసుకోండి, అనుమానం రానివ్వకుండా చూసుకోండి. యేసయ్య మనకిచ్చిన శాంతి సమాధానం మీద ఆధారపడండి. అది మనిషి జ్ఞానానికి అందరూ, సమస్త జ్ఞానానికి మించిపోయినటువంటి సమాధానాన్ని దేవుడు మనకిచ్చుటకు ఆయన ఆశిస్తున్నాడు. కొందరు అనుభవిస్తూనే ఉన్నారు, కొందరు జీవితాల్లో ప్రవహిస్తున్నాయి, కొందరు దేవునితో సమాధాన పడవలసి ఉంది. వాళ్ళు సమాధాన పడాలి. పాపములో ఉన్న వాళ్ళు దేవునితో సమాధాన పడాలి. తర్వాత ఆయన దగ్గర క్షమాభిక్షను పొందాలి, సమాధానంగా ఉండాలి. తర్వాత పరిశుద్ధాత్మ నింపుదల కలిగి సమాధానకర్త అయిన దేవుని ద్వారా మీరు ప్రవహించే అనుభవంలోకి, లోతైన అనుభవంలోనికి మనం రావాలి. ఆ లోతైన అనుభవంలోనికి వచ్చినప్పుడు యేసయ్య ఆశ మన జీవితంలో నెరవేర్చబడుతుంది. మనల్ని దరిదరిన తిరిగేదానికి ఆయన ఇష్టపడ్డాం. దరిదరిన ఉంటే అలలు ఉంటాయి. ఆ అలల దగ్గర నీళ్లు తాగితే మట్టి, బురద, అది ఇది కలిసే ఉంటుంది. కనుక నేను కొంచెం లోతుకి తీసుకెళ్లాలని 1000 మూరలు కొలిసి లోతుకి, పోయిన సంవత్సరం ఉన్నట్టు కాదు ఈ సంవత్సరం, పోయిన నెల ఉన్నట్టు కాదు ఈ నెల, పోయిన వారం ఉన్నట్టు కాదు ఈ వారం, కాస్త లోతుకి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు నీవేమంటుందంటే, అయ్యా నీకు అందట్లేదు బాబు, ఈ సమాధానం నాకు అందట్లేదు, ఆనందం, హల్లెలూయా హల్లెలూయా. నీళ్ళల్లో తేలి ఏ తక్కర్లేదు తెలిపోదు, రాదని అక్కర్లేదు. నీ కాళ్ళకి అందలేదా, కాళ్ళు ఎలాగ పైకెచ్చాయి, ఇక అయిపోయింది, వెళ్ళిపోతా ఉంటాం. ఎక్కడికి? ఆనంద ప్రవాహంలోకి వెళ్ళిపోతాం. ఒక్కొక్క ఆమె ప్రార్థన అయిపోయిన మనకి చూసుకొని లేచే మళ్ళీ అక్కడే పోద్ది. ఎందుకంటే అక్కడ కూర్చోని మనిషి ఇక్కడికి వచ్చి ఉందన్నమాట. అర్థమైందండి? మీకు అర్థమైందా? ముసుకేసుకుని బాగున్నాడుగా, సోదరం చెప్పినా, ఆత్మతో నింపబడిందా, కళ్ళు మూసిందా, మళ్ళీ తెరవలేదా? కళ్ళు తెరిచిన వెంటనే ఆశ్చర్యం, ఎందుకు ఇక్కడ కూర్చున్నాను, ఇక్కడికి ఎంత వచ్చాను, ఇంకా అర్థం కాలేదని చెప్పి
మళ్ళా కామ్గా లేచి మళ్ళా బైబిల్ దగ్గర పోద్ది. అంటే అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చింది అనమాట. ఎట్లా వచ్చింది? ఈ ఆనంద ప్రవాహం కొట్టుకొచ్చింది అంటున్నారండి. అదొక అనుభవం. కొంతమంది ఎప్పుడు వచ్చిన అలనెట్టి అదే చోటు ప్లేసు కూడా మార్చదో, బుద్ధుడు కూర్చున్నట్టే, బాల్యం కూర్చున్నట్టే కొంచెం కదలాల. ఆమె మూవాన్ కదలాల. ప్రైజ్ లార్డ్. ముందుకు సాగాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవనది, మనలో ప్రవహిస్తున్నది జీవనది. హల్లెలూయా. ఈ నది ఒక దగ్గర ఆగదు. హల్లెలూయా. వెళ్ళిపోతా ఉంటుంది. హల్లెలూయా. సాగిపోతా ఉంటుంది. హల్లెలూయా. ఇది జల ప్రవాహం. ఒక్కసారి మీ బ్రతుకుల్ని ఆలోచించండి. నీవు దేవునితో సమాధాన పడి ఉన్నావా? దేవుని సమాధానం పొంది ఉన్నావా? సమాధానకర్త అయిన దేవుడు నీలో నివసించుచున్నాడా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి. నీలో ఉన్న సమాధానం అది జీవము గలదై ప్రవహించాలి. నీలో ఉన్న సమాధానం ఎవరికి అంతుపట్టకూడదు.